హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతీస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి. ఇక్కడ వచ్చేసి మనకి సిలిండర్ పైప్ బయటికి లాగిపించారు. నేను లాగిపించాను అనమాట. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఇస్తారండి ఈ పైప్లో. ఒకటి కొంచెం కాస్ట్ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటుంది. అంటే ఒక మీటర్కి 300 రూపీస్ అట్లా తేడా ఉండింది. కానీ కాస్ట్లీది ఏంటంటే మందంగా ఉందండి. సిలిండర్ కదా, ఎప్పుడు రిస్క్ తీసుకోవద్దు. కొంచెం కాస్ట్ అయితే అయింది. పలచపాటిది మాత్రం వేయించకండి. దానివల్ల బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్, లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఆ రిస్క్ కంటే కొంచెం డబ్బులు ఒక 1000 రూపాయలు ఎక్కువ అవుతుంది, లేకపోతే ఒక 2000 ఎక్కువ అవుతుంది. దానివల్ల పోయేదేం లేదు. అందుకని చెప్తున్నాను అనమాట. వాళ్ళు ఇస్తారు, ఆప్షన్స్ అయితే ఇస్తారు, కానీ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. పతలాది కాకుండా గట్టిగా ఉన్నది తీసుకోండి. సిలిండర్ అలా బయటకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు కొంచెం ప్లేస్ అయితే కలిసి వచ్చింది కిచెన్లో. ఇంక ఇక్కడ కిచెన్ అవుట్లుక్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, కిచెన్ చాలా చిన్నది. అందుకే సిలిండర్ కాస్ట్ ఎక్కువైనా బయటికి పెట్టించేసాను అనమాట ఒకటేసారని. ఇంక ఇక్కడ అంతా పుల్ అవుట్స్ వస్తాయి మనకి. ప్లేట్స్, గ్లాసెస్ అవన్నీ పెట్టుకోవడానికి పుల్ అవుట్స్ అయితే వచ్చేస్తాయి. ప్లేట్స్ ర్యాక్ ఉంటుంది కదా, అదైతే పెట్టద్దన్నాను. ట్యాండమ్ బాస్కెట్సే పెట్టమన్నాను అనమాట. స్టీల్ ఉంటాయి, ట్యాండమ్ బాస్కెట్స్ ఉంటాయి మనకి కిచెన్లో. స్టీల్ ఏంటి అంటే మనకి లాంగ్ రన్లో తుప్పు రావడం, అంటే రస్ట్ రావడం ఇట్లా ఏమైనా ఉంటాయేమో అని ట్యాండమ్ బాస్కెట్సే పెట్టమన్నాను. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మా హస్బెండ్ ఓకే పెట్టించుకో అన్నారు. ఇంకా అందుకని అవే పెట్టించుకున్నాను అనమాట. మీకు ఎలా కావాలంటే అలా పెట్టించుకోవచ్చు. 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అది మెయిన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు చూసింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రిడ్జ్ ఏరియా అనమాట. ఇక్కడ ఫ్రిడ్జ్ వస్తుంది ఈ ఖాళీ ప్లేస్లో. పైన అంతా వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి స్టోరేజ్లా పెట్టించేసాను. అంటే ఏమన్నా యూజ్ లేనివి మనం వాడము అనుకున్నవి పెట్టుకోవచ్చు కదా, చిన్న స్టోరేజ్లా యూజ్ అవుతుంది అని అక్కడ కూడా వేస్ట్ చేయకుండా కబోర్డ్ అయితే పెట్టించేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మనం దగ్గరుండి డిజైన్ చేపించిన డైనింగ్ టేబుల్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా ఫైనల్ అవుట్లుక్ అయితే క్రియేట్ అయిపోయింది. పైన మీకు కనిపిస్తుంది కదా, అక్కడంతా గ్లాస్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఒక మైనస్ పాయింట్ అండి. టీవీ ఏరియా ఏంటి అంటే కిందకి పెట్టేశారు. వుడ్ ప్యానల్ అనేది కిందకి పెట్టేశారు. పక్కన 4 ర్యాక్సే పెట్టారు. 5 పెట్టమని చెప్పాను, 5 పార్టీషన్స్, 4 పెట్టారు. ఇది కూడా కిందకి పెట్టారు. నేను రాగానే చెప్పారనమాట, ఇట్లా కిందకి అయిపోయిందండి, మేమే మారుస్తాంలే అని చెప్పేసి. సరే ఓకే అనుకున్నాను. ఎందుకంటే ఒక 1 వీక్ రాలేదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బట్టలు తీసుకుందాం, హౌస్ వార్మింగ్ దగ్గరికి వస్తుంది, స్టిచ్చింగ్కి ఇవ్వాలని సాటర్డే సండే వెళ్ళాను, రాలేదు. అందులోపు ఇవన్నీ చేశారనమాట. ఇంకా ఈ వుడ్ ప్యానలింగ్ కూడా చేపించారు మా హస్బెండ్. ఫస్ట్ మేము అంటే మనం కొటేషన్ తీసుకుంటాం కదా, అప్పుడు చాలా లేవండి. అప్పుడు చాలా లేవు. అంటే కిచెన్లో పుల్అవుట్ చెప్పలేదు నేను అప్పుడు. ట్యాండమ్ బాస్కెట్స్ అప్పుడు చెప్పలేదు. సాఫ్ట్ క్లోజింగ్ అయితే అప్పుడే చెప్పున్నాను. ఇలాగే బీమ్ దగ్గర చెప్పలేదు. వర్క్ అంతా అవన్నీ తర్వాత యాడ్ ఆన్ అవుతూ వచ్చాయి. మనకి అసలు మనీ అనేది వెళ్ళిపోతూనే ఉంటాయండి. అంటే మనం ఫస్ట్ అనుకోము, చేపిస్తూ ఉంటే ఇంకా చేపియచ్చు కదా, ఇంకా చేపించేటప్పుడే చాలా ఐడియాస్ వస్తాయి. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. నాకైతే చేపించేటప్పుడే చాలా అంటే చాలా ఐడియాస్ వచ్చేవి. అందులో యూజ్ ఏంటి, యూజ్ లేనివి ఏంటి అని మినిమల్గా ఆలోచించుకొని చేయించుకునేదాన్ని. ఇంకా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకురమ్మన్నారు మా ఇంటీరియర్ అతను. అక్కడ కబోర్డు వర్క్ జరుగుతుంది కదా, అంటే సైజెస్ కోసం తీసుకొని అన్నారండి, లేదంటే చూసి అన్నారండి, నాకు డైమెన్షన్స్ చెప్పండి అన్నారు. అందుకని ఇంక ఇక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇంటీరియర్ అతనితో కాల్ మాట్లాడుతున్నారు మా హస్బెండ్. అంటే మనకి స్పెసిఫిక్ సైజు ఉంటుంది కదా కబోర్డ్, అందులోకే వెళ్ళాలి. ఎందుకంటే అది ఎక్స్టెన్షన్ చేయించాం అనుకోండి, ఉన్న కిచెనే చిన్నది, అందులో వాటర్ ప్యూరిఫైయర్కి చాలా ప్లేస్ వేస్ట్ అయిపోద్ది కదా. అందుకని చెప్పి ఇంకా టేప్ తీసుకొచ్చి వాళ్ళు మెజర్ చేసి ఇంత తీసుకొని మనం మార్చాల్సి వచ్చింది. అది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తానండి ఆ ప్రాబ్లం గురించి. ఇంక ఇప్పుడైతే ప్యూరిటీ కంపెనీ తీసుకున్నాము. వాళ్ళు ఇన్స్టాలేషన్ 1 వీక్ 1 మంత్ అని చెప్పాము. 1 మంత్ తర్వాత చేద్దరు, ఇప్పుడే వద్దు మాకు, ఇల్లంతా రెడీ అయిపోయి రెడీ టు గో అన్నప్పుడు ఇన్స్టాలేషన్ చేద్దరు అని చెప్పాను. సరే అన్నారు. బిల్లింగ్ అంతా అయిపోయింది. ప్యూరిటీ కంపెనీ తీసుకొని వచ్చేసాము కూడా. ఇది 8 లీటర్స్ కెపాసిటీ అండి. మనకి ప్రైస్ వచ్చేసి 17,000 18,000 పడింది. ఇది ప్యూరిటీ కంపెనీది. అది తీసేసుకొని వచ్చేసాము. వచ్చేసిన తర్వాత కలర్ కాంబినేషన్స్ చూసుకోవాలి. ఇక్కడ నాకు తెలిసిన టిప్ అయితే ఒకటి ఇస్తానండి. కలర్ కాంబినేషన్స్ ఎప్పుడైనా ఒకటి అంటే వుడ్ కలర్ హైలైట్ చేయాలనుకోండి, వాల్ పెయింటింగ్స్ అనేవి లైట్ చేయండి, అంటే లైట్ కలర్ పెయింటింగ్కి వెళ్ళండి. లేదు వాల్ పెయింటింగ్ హైలైట్ చేయాలి అనుకుంటే కనుక వుడ్ కలర్ లైట్కి వెళ్ళండి. ఇది బేసిక్ మినిమం మెయింటైన్ చేయండి. ఎందుకు అంటే అన్ని డార్క్ కలర్ వేయించామనుకోండి, ఇల్లు చీకటి అయిపోతుంది, అసలు వెంటిలేషన్ వస్తున్నట్టే ఉండదు,
మనకి చుట్టూతో ఎంత వెంటిలేషన్ ఉన్నా సరిపోదన్నమాట. ఇల్లు చీకటి అయిపోతుంది. లైట్స్ వేసిన బ్లాక్ కలర్లో అట్లా ఆ ఫినిష్లో వస్తుంది. ఆ పాజిటివ్నెస్ అనేది అస్సలు ఇంట్లో ఉండదండి. గుడ్ వైబ్స్ అనేవి ఉండవు. ఇంకొక పని ఏంటంటే లైట్ కలర్స్ వేయించామనుకోండి ఇల్లంతా లైట్ అయిపోతుంది. అసలు లైటింగ్గా ఉన్నట్టు ఉండదు. ఈ రెండు మైనస్ పాయింట్లు. అలా కాకుండా ఏదన్నా ఇలా చేయండి. వుడ్ కలర్ డార్క్ కావాలంటే పెయింటింగ్ లైట్కి వెళ్ళిపోండి. పెయింటింగ్ హైలైట్ అవ్వాలంటే వుడ్ కలర్ లైట్ వెళ్ళిపోండి. ఇది మనం ఏపించేటప్పుడు ఎలా ఉన్నా కానీ ఏపించిన తర్వాత మాత్రం హైలైట్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ నేను ఎక్కడ రిగ్రెట్ అవ్వలేదండి. డైనింగ్ ఏరియా దగ్గర ఒక లైట్ కలర్ వేయించాను. లైట్ చాక్లెట్ కలర్ అంటారు, ఆ కలర్ తీసుకున్నాను. దానివల్ల చాలా ఫీల్ అయ్యాను. ఎవరికి చెప్పలేదు, కానీ ఈవెన్ మా హస్బెండ్కి కూడా చెప్పలేదు. నాకు నేనే చాలా రోజులు ఫీల్ అయ్యాను అనమాట. అరే ఏంటి ఇంత లైట్ వేయించాను, ఎంత ఖర్చు పెట్టాను, ఎంత డిజైన్ చేయించాను, ఇంత ఆలోచించాను, ఇంత లైట్ కలర్ అయిపోయింది ఏంటి అని. వన్స్ అది గ్లాస్ పెట్టేసి పెయింటింగ్ అంతా అయిపోయాక చాలా అంటే చాలా బాగుండింది. నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అందుకని చెప్తున్నాను. అట్లా ఉంటుంది మనకు కొంచెం రిగ్రెట్ అనేది. కానీ వన్స్ ఇల్లు అంతా రెడీ అయిపోయిన తర్వాత బాగుంటుందండి. అదొక్కటి చూసుకోండి. కలర్ కాంబినేషన్స్ కూడా కొంచెం అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా వేయకండి. కొంచెం ఒక దగ్గర ఒకటి అలా వేయించుకోండి. నేనేం చేశానంటే టీవీ యూనిట్కి డైనింగ్ ఏరియా కలిపి ఒక దగ్గర ఉన్న కలర్ కాంబినేషన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే టీవీ యూనిట్ అంతా యాక్రెలిక్, మామూలు ఇల్లు అంతా ఒకటి అనమాట. టీవీ యూనిట్ కిచెన్ యాక్రెలిక్ వెళ్ళాము. స్క్వేర్ ఫీట్కి 100 రూపీస్ తేడా ఉంటుందండి. అందుకని చెప్పేసి ఆ రెండింటికి వేయించాము. అందుకే డైనింగ్ ఏరియాలో కూడా లైట్ ఆ థీమ్లో ఉన్న లైట్ కలర్కే వెళ్ళాను అనమాట. వుడ్ ప్యాన్లు ఏమో మా హస్బెండ్ ఆల్రెడీ డార్క్ కలర్ తీసేసుకున్నారు. ఇంకా అందుకని చెప్పి మిగతావి లైట్ కలర్కి వెళ్ళిపోయాను. ట్రస్ట్ మీ, పెయింటింగ్ అంతా అయిపోయాక ఇంట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్కళ్ళు బాగుందండి, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. అందుకని చెప్తున్నాను. ఈ ఐడియా ఒకసారి వర్కౌట్ చేసి చూడండి. నేను అంటే మా వర్క్ జరుగుతున్నప్పుడు ఇంట్లో అపార్ట్మెంట్లో అందరూ ఉంటారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు చాలా బాగుందండి, ఇలా ఐడియా మాకు రాలేదు, చాలా బాగుంది అని చెప్పారు. అందుకని చెప్తున్నాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది ఒక చిన్న టిప్ అంతే. పాప రూమ్ ఏంటంటే పింక్ థీమ్ అనుకున్నాను. ఫస్ట్ ఏంటంటే బ్లూ కలర్ వెళ్దాం అనుకున్నాను. ఇంటీరియర్ అతనితో అదే మాట్లాడుతున్నాను, బ్లూ వేపిద్దాం కదండి అని. పాప పాప కదండి, పింక్ వేపిద్దాంలే, బ్లూ అంటే తను పెద్దనాక మళ్ళీ ఫీల్ అవుతుందేమో అని అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పి పింక్ థీమ్కి వెళ్ళాము. ట్రస్ట్ మీ, అది కూడా పాప రూమే హైలైట్ అయిపోయిందండి ఇల్లు మొత్తంలో. బెల్లు మోగిందండి. వెళ్ళి చూస్తే పెయింటింగ్ అంటే మా కింద ఫ్లోర్ వాళ్ళు చేయించుకోవడానికి చూడటానికి వచ్చారు. కలర్ కాంబినేషన్ అంతా పెయింటింగ్ అతను చెప్పారంట, బాగా చేయించుకున్నారు మేడం, ఒకసారి వెళ్ళి చూడండి అని వాళ్ళైతే వచ్చారనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రిల్, మనకి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు అని చెప్పి, ఇది కూడా అయిపోయింది. అంటే ఒక పార్టిషన్ పెట్టాను. ఇది కూడా 2 పార్టిషన్స్ పెడదాం అనుకున్నాము. కాకపోతే గ్రిల్ కదండి, వెయిట్ ఆగుతుందో లేదో ఒకటి పెట్టించుకోండి అన్నారు. ఇంక అందుకని ఒక పార్టిషన్ పెట్టించాను. 2 బాల్కనీస్లో పెట్టించేసానండి. మొక్కలు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఎక్కువ పావురాలు వస్తాయండి మాకు. అందుకని చెప్పేసి ఇంకా మొక్కలు పెంచేద్దామని డిసైడ్ అయిపోయాను. అవి లోపలికి వచ్చేస్తున్నాయండి మొత్తానికి, అలా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంక మనకి డోర్లు పెట్టేశారు కదా. ఫస్ట్లో డోర్లు లేవు, ఇప్పుడైతే డోర్లు పెట్టేశారు. వాటికి లాక్స్ ఏంటంటే మనకి గెళ్ళు ఇచ్చారండి, పాతకాలం గెళ్ళు ఇచ్చారు మా బిల్డరు. ఇంకా వద్దులే బాబు, మాకు ఆ గెళ్ళొద్దు, మేమే పెట్టేసుకుంటాం, మీరు లాక్ సెటప్ అంతా పెట్టద్దని చెప్పాను. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది. వర్క్ జరుగుతుంది, పక్కన మెటీరియల్ అంతా ఉండింది, వాటర్ ప్యూరిఫైయర్, చిమ్నీ, ఓవెన్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. అందుకని చెప్పి ముందు లాక్ తీసేసుకుందామని షాప్కి అయితే వచ్చేసాము. ఇది కూడా మనం టచ్ స్క్రీన్ లాక్లు ఉంటాయి కదా, నెంబర్ లాక్లు ఇలాంటివి చూసాము. 20,000 చెప్పారు. మా హస్బెండ్ అని తీసుకుందామన్నారు. సరే తీసుకుందాం కదా అని అనుకుంటే రివ్యూస్ కనుక్కుంటే అవి లాంగ్ రన్లో ఉండవండి, వద్దులేండి అన్నారు. ఏ కంపెనీ అడిగినా అంతే అన్నారు. ఇంక సరే వద్దులే అని చెప్పేసి మామూలువే తీసేసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి బెడ్రూమ్ లాక్స్, ఇవి కూడా చూస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. మనకి డోర్కి కింద ఉంటాయి కదా పెట్టుకునేవి, కాళ్ళకి తగులుతూ ఉంటాయి. అవి లాంగ్ రన్లో కూడా ఎక్కువ ఉండవండి, పోతూ ఉంటాయి. ఒకసారి ఇవి ట్రై చేయండి. ఇవి మ్యాగ్నెట్తో వస్తాయి అనమాట, డోర్ వెనక అతుక్కుపోతాయి. ఇప్పుడు అందరు ఇవే పెట్టుకుంటున్నారు. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు ఉన్న వాళ్ళు. బేసిక్గా లాంగ్ రన్లో కూడా ఇవి చాలా బాగా యూజ్ ఉంటాయి. నాకు రెంట్ హౌస్లోనే ఇవి ఉన్నాయి. అక్కడ చూసి ఒక ఐడియా వచ్చిందనమాట. ఇంకెళ్ళి ఇవి కొనుక్కొని వచ్చి ముందైతే ఇంటీరియర్ అతనికి ఇచ్చేసాము, అవి పెట్టేయండి అని చెప్పి. ఆయన అయితే పెట్టేస్తా అన్నారు. టీవీ సెటప్ కూడా మారుస్తున్నారనమాట, చేంజ్ చేసి చెప్పాం కదా, అవన్నీ చేంజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకెక్కడ వచ్చేసి మనకి హౌస్ వార్మింగ్ దగ్గరకు వచ్చేస్తుంది, ఇంకా 2 వీక్స్ ఉన్నట్టుంది అంతే. ఇంకా అందుకని చెప్పి వర్కర్స్ ఎక్కువ వచ్చేసి వర్క్ స్పీడ్గా చేసేస్తున్నాను అనమాట. చూడండి, ఇది బాల్కనీ, మీకు దూరం నుంచి చూపిస్తున్నాను అనమాట. ఇది ఏమీ నాకు మోడల్స్ ఏం దొరకలేదండి, సన్నవి పెట్టమన్నాను.
అంటే వాళ్ళేమో లేదండి ఇలాగే వస్తాయి అన్నారు. సరేలే మనకి బర్డ్స్ వచ్చిన మొక్కలు ఉంటాయి, అవి తింటూ ఉంటాయి కదా ఏదో ఒకటి, సరేలే అని చెప్పేసి ఇంక అట్లా వదిలేసాను. బర్డ్స్ వస్తే కూడా చాలా బాగుంటుంది. పొద్దున పూట పిచ్చుకలు అయితే వచ్చేస్తున్నాయండి. అవి వస్తూ ఉంటే నాకు ఎప్పుడెప్పుడు మొక్కలు పెట్టేయాలా అనిపిస్తుంది. అవి ఉంటాయి కొంతసేపు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఏరియా. నాకు లొకేషన్ ప్లెజెంట్గా పీస్ఫుల్గా, అసలు గాలి అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందండి. ఎంత గాలి పీల్చుకొని అన్నాళ్ళు అయిపోతుందో అంత గాలి వస్తుంది. 4th ఫ్లోర్ నాకు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి గ్లాస్ ఫ్రేమ్ వస్తుందండి, వెంకటేశ్వర స్వామిది డిజిటల్ గ్లాస్ వస్తుంది. దానికి తగ్గట్టు డిజైన్ చేయించాను అనమాట. అది కూడా ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. మా ఇంటీరియర్ అతనే మాట్లాడారు అతనితో. ఇప్పుడు చెప్పాను కదా కింద ఆమె వచ్చారు 3rd ఫ్లోర్ ఆమె అని, ఆమె ఫోటో కూడా తీసుకొని వెళ్ళారు బాగుందండి అని చెప్పేసి, వెంకటేశ్వర స్వామిది. సో మీరు ఎలా అనుకుంటున్నారు? మీరు ఇల్లు అనేది ఇమాజినేషన్ అండి, ఎవరి ఇల్లు వాళ్ళ ఇమాజినేషన్. నెక్స్ట్ వచ్చేసి ఇవి కలర్ కాంబినేషన్స్. ఎట్లా చూస్తే మీకు ఏం అర్థం కాదులేండి, అయిపోయినాక ఒక అవుట్లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ వీడియో ఇంతే అండి. థ్యాంక్ యూ, బాయ్.